వీక్షక బాంధవులకి నా నమస్కారాలు. ఈరోజు మనం సనాతన ధర్మం అనే పేరు ఎలా హిందూ ధర్మంగా మారిందో తెలుసుకుందాం. ఒకప్పుడు గ్రీకులు ప్రపంచ యాత్రలు చేస్తున్నప్పుడు ఇండస్ నది వరకు వచ్చారు. అక్కడ జీవించే వాళ్ళని హిందూస్ అని అనడం మొదలుపెట్టారు. యాక్చువల్గా అక్కడ ఉన్న నది పేరు సింధు నది. అది ఇప్పుడు ఇండస్ నదిగా పేరు మారింది. అంతకుముందు సింధు నదిగా ఉండేది. వాళ్ళ భాషలో ఎస్ అనే పదం ఉండదు. దానివల్ల వాళ్ళు ఎత్తును చేర్చి హిందూ అని పలికారు. సింధు అనే నదిని హిందూ అని పలికారు. దానితో అక్కడున్న ప్రజలను వాళ్ళు హిందువులు అని పిలిచారు. అలా సనాతన ధర్మం కాస్త హిందూ ధర్మంగా పేరు మారింది. వాళ్ళు అలా అన్ని ప్రపంచ యాత్ర చేస్తూ హిందూ ధర్మం అని పలకడం మొదలుపెట్టారు. ఇలా సనాతన ధర్మం అనే పేరు కాస్త హిందూ ధర్మం అని పేరు మారింది. కానీ ఇప్పటికీ చాలా మంది వ్యక్తులు సనాతన ధర్మం అని పిలుస్తూ ఉంటారు. ఇటువంటి విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.